విశాఖ పాడేరులో కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. మీ అందరికీ తెలుసు, నేను తల్లిదండ్రులను ఊరి జనాలను మోసం చేసిన వాడు. ఆయన నేను పరమ పవిత్రనయ్యాను. కత్తులు పెట్టి పొడిచారు, లేదా కళ్ళల్లో కారం కొట్టారు, ఇట్లాంటివన్నీ ఏదో కొన్ని ఎపిసోడ్లు చెప్పుకుంటా వచ్చారు. సరే, ఇందుట్లో ఆ వీడియో తీసింది ఎవరు? వీళ్ళ మనిషి తీసాడా, లేకపోతే దాడి చేసినటువంటి వాళ్ళ మనిషి తీసారా? ఎవరు తీసారా వీడియో? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు 6 కలిసి డ్రామా ఆడినట్లు తేల్చారు. అదే మరి పొలాన్ని వేసేమని తొక్కలో సలహా ఇచ్చింది మీరు, బెడిసి కొట్టింది. అల్లూరి ఎస్పీ దర్యాప్తులో పాస్టర్ డ్రామా బట్టబయలైంది. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. ఓ నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. మన కలియుగ రక్షకులు ఫాదర్ డానియల్ గారు ఆ రోజు మనతో ఏమన్నారు? భరోసా పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను. మేమే చేసుకున్నాం. అందరూ దొంగలే, పాస్టర్లు దొంగలే. అరే, దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ప్రయత్నం చేసే కుట్ర చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కుట్రే. సింహం వేటాడడం అయితే ఆగదు. పతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. గాయపడిన సింహం ఇంకా కసితో వేటాడుతా తప్ప వెనకడుగు వేయదు. చూడు, నా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటాం. రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కమ్ములు పత్రబాబు చెప్ప కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనడి చెప్పాడు మాకు. ఈ గడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే క్రేన్ తో కొండను దేవుని మట్టి కనపడిద్ది. మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎత్తకండి, ఎందుకంటే పొడవాలి కదా. ఈ సంగతి మాత్రం బయట ఎవ్వరికీ తెలియకూడదు. వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకులు వెళ్ళి నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి. చాలు, ఈ మాత్రం చాలు. పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తిగా అభినవ్ అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సార్. ఇక్కడ సాక్ష్యాధారాలు, ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఇగోండి, ఇతనే అభినవ్ సార్, ఇతనే అభినవ్. మనం అంటే చుట్టుపక్కల 100 గ్రామాలకి ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. దాడి జరిగిందంటూ కూడా నేను కంప్లైంట్ చేశాడు. ఇతనే అభినవ్ సార్. ఇతను జీకే విధి చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. ఇతను జీకే విధికి సంబంధించి ఎస్ఐ ఇప్పుడు ఎంక్వైరీ నిమిత్తం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక నీ బతుకంతా సార్ ఏం చేస్తున్నారు ఆయన? ఎంక్వైరీ నిమిత్తం మాట్లాడుతున్నాను, తీసుకెళ్తున్నాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. అంటే ఎలాంటి ఎవిడెన్స్ దొరికాయండి? అంటే మీకు ప్రైమరీ చేస్తాను, చెప్తాము. అంటే గతంలో ఒక ఆడియో వచ్చింది కదా, ఆడియో బేస్ చేసుకుని ఎలాంటి చర్యలు మీరు? ఇంకా లేదని చెప్తాం మొత్తం. అర్థమైందిలే, అన్ని ఆల్లోనే అంటాం. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రమాదం, ఒక దుండగులు చంపడానికి ప్రయత్నం చేశారు. చావు నుంచి భగవంతుడి దగ్గర తప్పుకున్నాడు ఆయన. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 కొండలసా ఉన్నాడు. మేము చింతపల్లి దాకా వెళ్ళామని మేము వెహికల్ వేసుకుని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున వెళ్ళాం కృష్ణతను. మీరెవరు సార్? నేను ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ నేషనల్ సెక్రటరీ స్వామినాథన్ అండి. నేను వచ్చాడమ్మా ఉచిత సేకరణ. ఏమంటారంటే ఇంట్రాగేషన్ కి అక్కడ రమ్మంటున్నారు. వెళ్ళటానికి ఓకే, పోలీసు వారు వచ్చారు, రమ్మంటున్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? కూడా పోలీసులు తీసుకెళ్తున్నారట, ఆధారం ఉంటేనే తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? కావాలని చేయించుకున్నారన్న ఆరోపణలు. చేయించుకుంటారు, ఎందుకు వస్తుందండి? కావాలని ఎందుకు చేసుకుంటారు? ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. ఆయన చచ్చిపోవడం ఆయన చేయించుకుంటాడా? అవసరమా అది? దేనికి అవసరం చెప్పండి? మాకుండదా ఎదగాలని, మాకుండదా గుర్తింపు తెచ్చుకోవాలని, మాకుండదా భజన చేయించుకోవాలని. తప్పు, అది చాలా తప్పు. ఆ ప్రశ్న వేయడం తప్పు, అలాగే సమాధానం చెప్పడం కూడాను. ఇది ఖచ్చితంగా ఒక దుండగులు ప్లాన్ ప్రకారం ఆయన ఫోన్ లో బెదిరించి ఆయన చంపడం. దుండగులు ఎవరండి మరి? ఆ వాయిస్ రికార్డ్ ఎవరండి మరి? ఏమండి జాన్ బెరడి అనే చెప్పరా, చెప్పు. ఆయనతో ఈసారి ఇప్పుడు అన్ని ఈ సందర్భంలో మీరు మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. ఈ రాత్రిపూట పేషెంట్ని తీసుకెళ్ళడం సరైనది కాదు.
ఇన్వెస్టిగేషన్ ఇక్కడ దెబ్బలు ఏమైనా ఆయనే చెప్తున్నాడు కదండి అభినవ్, మీకేం దెబ్బలు తగిలాయా? వేసేసాడు. దెబ్బలు తగితే కేజెచ్లో ఎందుకు డిశ్చార్జ్ ఇచ్చారు సార్? మళ్ళీ వేసాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మెడికల్ ట్రీట్మెంట్ అడిగాం, మాకు అక్కడ సరిగా సదుపాయాలు లేవు అక్కడ. మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. ఇదేంటిది ఆ చిన్న దెబ్బ కదా. చిన్న దెబ్బ. మీకు 2 కుట్లు వేస్తారు, నడుస్తారా? కుట్లేపిస్తారు, నడుస్తారా మీరు? ఎంత ఘోరం జరిగిపోయిందిరా. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ సార్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయి